హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంజన మిత్రకి లక్ష్మి గురించి నిజం చెబుతున్నానేమో అనుకుని మనీషాకి మొత్తం చెప్పేస్తుంది. వెనక్కి తిరిగి సంజన చూసేసరికి అక్కడ మనీషా అనంత ఇద్దరు కూడా ఉంటారు. దాంతో సంజన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనీషా నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి సంజన అడుగుతూ ఉంటే ఇకప్పుడు మనీషా ఎప్పుడైతే నువ్వు లక్ష్మి చేసిన త్యాగం గురించి బయట పెట్టాలనుకున్నావో అప్పుడే వచ్చాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో సంజన, చూడు మనీషా, అనవసరంగా అన్నయ్య లక్ష్మిని అపార్థం చేసుకున్నాడు, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలని చెప్పి సంజన అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా, బాగుంది సంజన, మీ వదిన జీవితాన్ని నువ్వు కాపాడాలని అనుకుంటున్నావు. మరి ఇన్ని సంవత్సరాలుగా నేను మీ అన్నయ్య కోసమే ఏదో చూశాను, మరి నా గురించి నువ్వు ఆలోచించవా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మీ వదినకి న్యాయం చేయాలనుకుని నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావు. నువ్వు అలా చేస్తూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రకు ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ఒకవేళ మిత్రకి ఈ విషయం తెలిస్తే తన మనసు మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే నీ నోరు ఇక్కడితో మూతపడాలి అని చెప్పి మనీషా, చూడు సంజన, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కనుక నువ్వు లక్ష్మి గురించి మిత్రకు నిజం చెప్పాలనుకుంటే అంతకంటే ముందు మీ మామ్కి నువ్వు పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ తీయించుకున్నావన్న విషయాన్ని చెప్పేస్తాను. మీ మామ్ సంగతి తెలిసిందే కదా, నిన్ను చంపేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇంతటితో సైలెంట్గా ఉండు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో సంజన ఎంతగానో బాధపడుతూ, వద్దు, మా మామ్కి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. ఒకవేళ తెలిస్తే తనైనా చచ్చిపోతానని బెదిరిస్తుంది, లేదంటే నన్నైనా చంపేస్తాను అంటుంది అని చెప్పి నేను అన్నయ్యకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అంటూ సంజన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అనంత మనీషాతో, సమయానికి మనం ఇక్కడికి వచ్చి మంచి పని చేశాం బేబీ, లేదంటే మిత్రకు సంజన అసలు విషయం చెప్పుండేది అని చెప్పి అంటూ ఉంటే, అవును మామ్, ఇక ఆలస్యం చేయకుండా నేను మిత్ర చేత ఎలాగైనా సరే తాళి కట్టించుకోవాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది, మిత్ర మనసు మారిపోయే ప్రమాదం ఉంది. ఈసారి కనుక ఛాన్స్ మిస్ అయిందంటే ఇక మిత్ర ఎప్పటికీ నాకు దొరకడు అని చెప్పి మనీషా, పదమాం వెళ్దాం అని చెప్పి అనంతం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు పంతులు గారు పెళ్లి కొడుకులను తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అరవింద మిత్ర దగ్గరికి వచ్చి, నాన్న మిత్ర, నువ్వు రెడీ కదా, పద నాన్న వెళ్దాం. ఎన్నో సంవత్సరాలుగా పాపం మనీషా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమని ఎదురు చూస్తుంది. ఈ రోజుతో మనీషా కళ నిజం కాబోతుంది అని చెప్పి, ఈ రోజుతో నువ్వు మనీషాతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఒక పీడకల అనుకుని మర్చిపోనాన్న అంటూ అరవింద మిత్రతో అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర మనసులో, ఎలా మర్చిపోమంటావు మామ్, లక్ష్మితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, లక్ష్మిని నేను అంత సులువుగా మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరోవైపు సంజయ్, నేను లక్ష్మి మెడలో తాళి కట్టను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకి చెబుతూ ఉంటే, ఒరే సంజయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మాకు జయదేవ్కి ఇచ్చిన మాట కంటే కూడా నీ జీవితం ముఖ్యం. ఒకవేళ నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నీ జీవితాన్ని తలకిందులు చేస్తామని చెప్పి దేవి అని మనీషా ఇద్దరూ కూడా బెదిరిస్తున్నారు. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోరా, ఏదైతే అదైంది అని చెప్పి సంజయ్ తల్లిదండ్రులు సంజయ్కి నచ్చ చెప్పడంతో ఇక సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు. పెళ్లి కొడుకులను తీసుకురమ్మని చెప్పడంతో మిత్రని సంజయ్ని మండపం దగ్గరికి తీసుకుని వస్తారు. మిత్ర సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక సంజయ్ టెన్షన్ పడిపోతూ తల దించుకొని ఉంటాడు. మిత్రని సంజయ్ని పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. వాళ్ళిద్దరి చేత పూజ చేయిస్తూ ఉంటారు. ఇక మనీషా ఎంతో ఆనందంతో, ఆంటీ, ఇన్ని సంవత్సరాల నా కళ నిజమవ్వబోతుంది, మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు, ఇక ఆ లక్ష్మి మమ్మల్ని ఏమీ చేయలేదు, ఆ లక్ష్మి అడ్డు కూడా తొలగిపోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అవును అని చెప్పి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మనీషా, మొత్తానికి నువ్వు కోరుకున్నట్టుగా ఇన్నాళ్లకు నందన్ కుటుంబం కోడలివి కాబోతున్నావు, పద
మళ్ళీ ఆలస్యమైపోతుంది, ముహూర్తం టైంకి మిత్ర నీ మెడలో తాళి కట్టాలి అని చెప్పి దేవి అని మనీషని దగ్గరుండి పీటల మీద కూర్చోబెడుతుంది. మరోవైపు లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మామయ్య గారు కాసేపట్లో పంతులు గారు తాళి కట్టించేస్తారు. ఇప్పటికి కూడా మిత్ర గారి మనసులో ఉన్న మాటను బయట పెట్టకపోతే ఎలా మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మిత్ర తన మనసులో ఉన్న మాటను బయట పెట్టకపోయినా చివరి నిమిషంలో నేనైనా ఈ పెళ్ళిని ఆపుతాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అలా జయదేవ్ ధైర్యం చెప్పడంతో లక్ష్మి టెన్షన్గా వచ్చి సంజయ్ పక్కన కూర్చుంటుంది. ఇప్పుడు పెళ్లి కొడుకులు ఇద్దరు తాళిని కట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మిత్ర మనీష మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక ఆ తాళిని చూడగానే మనీషకి ఎక్కడలేని ఆనందం పొంగుకొస్తూ ఉంటుంది. అమ్మయ్య త్వరగా కట్టు మిత్ర, ఈ తాళి నీతోని కట్టించుకోవడం కోసమే నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని చెప్పి మనీష అనుకుంటూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి ఏమో ఆ తాళిని చూసి మిత్ర తన మెడలో కట్టిన తాళిని గుర్తు చేసుకుని, మిత్ర గారు ఇప్పటికైనా మీ మనసులో మాటను బయట పెట్టండి అని చెప్పి ఇక అలా బాధగా ఎదురు చూస్తూ ఉంటుంది. సంజయ్ తాళి కట్టే ముందు దేవ్యాని వైపు చూస్తూ ఉంటాడు. ఇక దేవ్యాని మర్యాదగా తాళి కట్టు అని చెప్పి ఇక అలా సంజయ్ని బెదిరిస్తూ ఉంటే నిజంగానే సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. ఇక అలా ఇద్దరి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి దీక్షితులు గారు వస్తారు. కరెక్ట్గా తాళి కట్టే టైంకి ఆపండి అంటూ గట్టిగా అరుస్తారు. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని చెప్పి దీక్షితులు గారు అనగానే ఇక అప్పుడు అరవింద, ఏంటి దీక్షితులు గారు ఇదంతా, ఇన్ని రోజులుగా కనిపించకుండా పోయిన మీరు ఇప్పుడు ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. అమ్మ అరవింద, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, ఇన్ని రోజులు నేను నీ ముందుకు రాలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉందమ్మా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు దేవి అని అక్క, మళ్ళీ ఆ లక్ష్మి ఈ దీక్షితులతో కలిసి కొత్త నాటకం మొదలు పెట్టిందనుకుంటా, కావాలని ఈ పెళ్ళి ఆపడానికి లక్ష్మి ఇదంతా చేస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. దీక్షితులు గారిని చూడగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ దీక్షితులు గారి దగ్గరికి వచ్చేసారా దీక్షితులు గారు, మీకు తెలిసిన నిజాలను చెప్పండి అని అంటూ ఉంటుంది. అమ్మ అరవింద, ఇన్ని రోజులు నేను నీ ముందుకు రాలేకపోవడానికి కారణం మనీష నన్ను ఇన్ని రోజులు బంధించింది. లక్ష్మియే నాకు ట్రీట్మెంట్ చేపించింది. ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను, ఈరోజే కోమాలో నుండి బయటకు వచ్చాను. మిత్రకి లక్ష్మికి విడాకులు అయిపోయాయని తెలిసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర జీవితంలోకి ఈ మనీష మాత్రం రాకూడదమ్మా. ఒకవేళ మనీష కనుక మిత్ర జీవితంలోకి వస్తే నందన్ కుటుంబం అంతా కూడా వల్లకాడు అయిపోతుంది అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మనీష, చూసారా అండి, కావాలనే ఇప్పుడు ఈ దీక్షితులు వచ్చి నా మీద లేనిపోని అబాండాలన్నీ వేస్తున్నాడు. లక్ష్మియే ఈ దీక్షితులకి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఇదంతా, కొత్త నాటకం మొదలు పెట్టావా అని చెప్పి అరవింద కూడా లక్ష్మిని అపార్థం చేసుకుంటుంది. ఇక అలా అరవింద, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇక ఈరోజు నేను ఎవరి మాట వినను, ఈ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి అరవింద అంటూ ఉంటే మనీష ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిత్ర పక్కన కూర్చొని, మిత్ర త్వరగా తాళి కట్టు మిత్ర అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర మాత్రం తాళి పట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు సంజయ్ కూడా నిజంగానే మరొకసారి లక్ష్మి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడిపోతూ, దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిత్ర గారికి కాకుండా మరొకరికి భార్యగా ఊహించుకోలేను. ఒకవేళ మిత్ర గారికి మనీషాకి పెళ్ళి జరిగితే కుటుంబానికి అరిష్టం అని చెప్పి దీక్షితులు గారు చెబుతున్నారు. దీక్షితులు గారు చెప్పారంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నందన్ కుటుంబం బాగుండాలి, మిత్ర గారు బాగుండాలి అని చెప్పి ఎలాగైనా సరే నువ్వే ఈ పెళ్ళిని ఆపాలి అని చెప్పి లక్ష్మి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో హఠాత్తుగా
లక్ష్మి చీరకు మంటలు అంటుకుంటాయి. ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా లేచి నిలబడి లక్ష్మి లక్ష్మి అంటూ తన చేతులతో లక్ష్మి చీరకు అంటుకున్న మంటలను ఆర్పుతాడు. ఏంటి లక్ష్మి, చూసుకోవాలి కదా, చీరకు మంటలు అంటుకుంటూ ఉంటే చూసుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి మిత్ర లక్ష్మి మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో జయదేవ్, ఒరే మిత్ర, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావురా, లక్ష్మి మీద నీకున్న ప్రేమను బయటపెట్టు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, అవును డాడ్, నేను లక్ష్మిని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే నేను లక్ష్మిని మనసారా ప్రేమించాను. తన మీద కోపంతోనే మనిషిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అని చెప్పి మిత్ర నిజం మొత్తం చెప్పేస్తాడు. ఇక దాంతో జయదేవ్ లక్ష్మి ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు లక్ష్మిని ప్రేమిస్తే మరి నేనేమైపోవాలి అని చెప్పి మనీష మిత్రని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వివేక్ దొంగ బాబాను తీసుకువచ్చి నేను చెబుతాను అని చెప్పి, పెద్దమ్మ, అసలు ఇతను బాబానే కాదు, అనవసరంగా ఇతని మాటలు నమ్మి నువ్వు వదిన్ని అపార్థం చేసుకున్నావు, ఇతను చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి వివేక్ దొంగ బాబాను అరవింద కాళ్ళ మీద పడేసి నిజం చెప్పిస్తాడు. ఇక దాంతో అరవింద ఇన్ని రోజులుగా దొంగ బాబా మాటలు నమ్మి లక్ష్మిని అపార్థం చేసుకున్నందుకు తనకి క్షమాపణలు చెబుతుంది. ఇక అలాగే దీక్షితులు గారు, అమ్మ అరవింద, ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో, ఇదే పచ్చని పందిట్లో మళ్ళీ నువ్వు మిత్రుడికి లక్ష్మికి పెళ్లి చెయ్యి, అప్పుడే నందన్ కుటుంబం బాగుంటుంది అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి చెప్పడంతో ఇక అరవింద, నాకు మిత్ర సంతోషం కంటే క్షేమం కంటే ఏది ముఖ్యం కాదు, మిత్ర క్షేమంగా ఉండాలంటే దీక్షితులు గారు చెప్పినట్టుగా మిత్ర లక్ష్మి మెడలో 3 ముళ్ళు వెయ్యాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి మెడలో మరొకసారి 3 ముళ్ళను వేస్తాడు.